నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ దేశవ్యాప్తంగా వాడుకలో ఉన్న 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే ప్రకటించింది. ఈ క్రమంలో వినియోగదారుల వద్ద ఉన్న నోట్లను సంబంధిత బ్యాంకులో జమ చేయడం, అలాగే ఏదైనా బ్యాంకు దగ్గర మార్చుకునే అవకాశం ఆర్బీఐ కల్పించింది. దాంతో బ్యాంకులకు 2000 నోట్లు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతున్నాయి. ఫలితంగా డిపాజిట్లు భారీగా పెరిగిపోతున్నాయి. ఇక పెద్ద నోటు రద్దు కారణంగా బ్యాంకులో డిపాజిట్లు 6 ఏళ్ల గరిష్టానికి చేరుకున్నాయని తాజాగా గణాంకాలు చెబుతున్నాయి. ఇంతకీ ఎన్ని లక్షల కోట్లు బ్యాంకులో జమ అయ్యాయో తెలిస్తే నోరెళ్లబెడతారు. చేతిలో ఉన్న 2000 రూపాయల నోట్లు ఉన్నవారు సెప్టెంబర్ 30 లోపు బ్యాంకుల్లో మార్చుకునే వెసులుబాటు ఇచ్చింది. దాంతో బ్యాంకులకు 2000 నోట్లు గుట్టలు గుట్టలుగా వచ్చి పడుతున్నాయి. దాంతో ఊహించని విధంగా డిపాజిట్లు పెరుగుతున్నాయని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జూన్ నాటికి బ్యాంకుల్లో డిపాజిట్లు 191.6 లక్షల కోట్లకు చేరాయట. ఇది 6 ఏళ్ల గరిష్టం కావడం విశేషం. ఇక ఒక్కసారిగా బ్యాంకులో డిపాజిట్లు పెరగడంతో ఇతర అంశాలపై ప్రభావం చూపనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి వాటిపై వడ్డీ రేట్లు తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా 3.62 లక్షల కోట్ల విలువైన 2000 నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉపసంహరించుకుంది. అందులో ఇప్పటికే 4/3 పెద్ద నోట్లు బ్యాంకులకు చేరినట్లు ఇటీవలే స్వయంగా రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. వెనక్కి వచ్చిన మొత్తంలో 85% డిపాజిట్ల రూపంలో వచ్చాయని, మిగిలినవి బ్యాంకుల్లో మార్చుకుంటున్నట్లు తెలిపింది. మరోవైపు 2000 నోట్లను ఉపసంహరించుకోవడంతో పాటు ప్రస్తుతం బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇస్తున్న వడ్డీ రేటు సైతం ఆకర్షణీయంగా ఉండడంతో డిపాజిట్లు అంతకంతకు పెరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఇక జూన్ నెలలో గతేడాది కంటే డిపాజిట్లు 13% వృద్ధి నమోదైంది. ఈ ఒక్క జూన్ నెలలోనే 191.6 లక్షల కోట్లు చేరినట్లు కేట్ రేటింగ్ ఏజెన్సీ వెల్లడించింది. 2017 మార్చి నెల తర్వాత చూసుకుంటే ఇదే అత్యధికమని తెలిపింది. ఇక విలువ పరంగా చూస్తే గడిచిన 12 నెలల్లో డిపాజిట్ల మొత్తం 22 లక్షల కోట్లు పెరిగినట్లు నివేదికలో వెల్లడించింది. మరోపక్క బ్యాంకుల్లో లోన్లు తీసుకుంటున్న వారి సంఖ్య సైతం క్రమంగా పెరుగుతోంది. జూన్ 30 నాటికి రుణాలు తీసుకున్న వారి సంఖ్య గతేడాది కంటే 16.2% మేర పెరిగి 143.9 లక్షల కోట్లకు చేరింది. అలాగే క్రెడిట్ కార్డు వినియోగాలు సైతం భారీగా పెరుగుతున్నాయి. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాన్ సెక్యూర్డ్ లోన్స్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ బ్యాంకులు క్రెడిట్ కార్డుల జారీని తగ్గించడం లేదు. వినూత్న ఆఫర్స్ ప్రకటిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. క్రెడిట్ కార్డు బకాయిలు సైతం ప్రస్తుతం 2 లక్షల కోట్లు దాటినట్లుగా వివిధ నివేదికలు చెబుతున్నాయి.